అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ పచ్చిశనగపప్పు బంగాళదుంప కూర. దానికోసం ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చి వేసుకోవాలి. కాస్త పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా కుక్ అవ్వాలంటే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటేనే కూరలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 4 నుంచి 5 గంటలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 150 గ్రాములు పచ్చిశనగపప్పుని తీసుకొని ఇందులో వేసుకున్నాక కాసేపు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజు బంగాళదుంపల్ని పొట్టు తీసేసి సన్నంగా తరిగి ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే కాస్త ధనియాల పొడి, కారం ధనియాల పొడి వేసాం కదా. ఇప్పుడు కూర అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కూర అంతా కలుపుకున్నాక ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, కూర అనేది కాస్త దగ్గర పడింది. ఇప్పుడు శనగపప్పు ఉడికిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. ఇందులో చాలామంది టొమాటో కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే టొమాటో వేసుకున్నా కూడా బాగుంటుంది. టొమాటో వేసుకోవాలి అంటే పప్పు బాగా ఉడికిన తర్వాతే టొమాటో వేసుకోవాలి, లేకపోతే పప్పు ఉడకదు సరిగ్గా. కాస్త సాల్ట్ తగ్గింది అనిపించి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఫైనల్గా ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కూరని అంతటి కూడా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు స్టవ్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చిశనగపప్పు బంగాళదుంప గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి, నాన్లోకి, చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా రెసిపీ మీరు ట్రై చేయండి. ఇక్కడ ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చిశనగపప్పు బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే రీసెంట్గా మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే నేను పెట్టున్నాను. బీరకాయ కంది పచ్చడి పెట్టాను. బీరకాయ కందిపప్పుతో పచ్చడి చేసి చాలా చాలా యమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి. అలాగే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ కూడా పెట్టాను. ఈజీ ప్రాసెస్లో కడాయి పన్నీర్ని గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలి అనేది కూడా మన ఛానల్లో ఉంది. తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి ఆ రెసిపీ కూడా చూసేయండి. చూసారు కదా, ఫైనల్గా ఇక్కడ నేను కర్రీని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి.
చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి, రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఇంతవరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.